హాయ్ అండి. నేనైతే మళ్ళీ కాటన్ బ్యారేజ్ మీదుగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాననమాట. మీరు ఫస్ట్ వీడియోలో చూసున్నారు కదా! ఫస్ట్ బ్యారేజ్ పనులు చేసేప్పుడు అక్కడ దారిచ్చారండి. ఇప్పుడు ఆ పనులు పూర్తయిపోయినియి. మళ్ళీ సెకండ్ బ్యారేజ్ రోడ్డు వేయడానికని మళ్ళీ ఇలా కింద నుంచి దారిచ్చారనమాట. అసలా ధవళేశ్వరం బ్యారేజ్ మీద నుంచి ప్రయాణం చేయడం అంటేనే చాలా బావుంటుంది. అటు ఇటు గోదావరి మధ్యలో మనం వెళ్ళడం. అలాంటిది ఇంకా కింద నుంచి ఈ వాటర్ దగ్గర నుంచి మనకి దారి వదిలారండి. పైన రిపేర్ పనులవుతున్నాయి కదా! అందుకోసమని ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇలా నీళ్లు ఆపేస్తారు కదండీ! ఇలాంటప్పుడు ఈ కింద నుంచి దారిచ్చారనమాట. ఈ ఎండాకాలంలో ఇక్కడ అందరూ కూడా చల్లదనం కోసం కూర్చుని ఉంటారండి. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డంతా కూడాని వాటర్ ఫాల్ లాగా అలా వాటర్ వస్తూ ఉంటుంది. భలే ఉంటుంది. ఇంకా మేము ఇలా వెళ్తున్నాం కదా అని చిన్న వీడియో అయితే తీశాను. అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాకు ఆ ఊర్లో సొసైటీ ఉందండి. చేనేత సొసైటీ. మా వాళ్ళందరూ కూడా చేనేత వస్త్రాలు నేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి నేరుగా ఆఫ్కోకి వెళ్తాయండి ఇక్కడ నేసిన వస్త్రాలన్నీ కూడాని. ఇక్కడ నేను కొన్ని షర్ట్ బిట్లు అయితే తీసుకోవడం కోసం అని వెళ్ళాను. అవి మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. అక్కడ నుంచి ఏమేమి తెచ్చాను అనేవి. అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇక్కడ చాలా మంచి మంచి శారీస్ కూడా ఉంటాయి. ఉప్పాడ పట్టు అన్నీ కూడా ఒరిజినల్ క్వాలిటీ దొరుకుతాయండి. ఈ కాటన్ అనేది అదే చేనేత వస్త్రాలు సమ్మర్‌లో వాడటం చాలా ఆరోగ్యానికి, మన చర్మానికి కూడా చాలా మంచిది. అలాగే హుందాతనంగా కూడా కనిపిస్తారండి ఈ షర్టులు వేసుకోవడం వల్ల. ఇక్కడ మీకు ఒక 2, 3 చీరలైతే చూపించాను చూడండి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయన్నమాట. రెడ్ ఏమో బ్లౌజు, ఈ డార్క్ కలర్ ఉన్నదేమో శారీ అనమాట. చాలా బాగుంది. ఇక అక్కడ పనులు పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేసేప్పుడు మళ్ళీ అదే రూట్‌ని రావాలి కదండి. మాకు దగ్గర కాబట్టి అలా ధవళేశ్వరం బ్యారేజ్ మీద నుంచే వస్తామన్నమాట. షార్ట్ కట్‌లా ఉంటుంది. అక్కడ అప్పుడే పట్టిన రొయ్యలండి. చూడండి చాలా పెద్ద పెద్ద రొయ్యలు ఉన్నాయి కదా! తాజాగా ఉన్నాయి. రొయ్యలే కాదు చేపలు, కొర్రమీనులు అన్నీ ఉన్నాయన్నమాట. నేరుగా పక్కనే గోదావరిలో పట్టి మనకు అమ్ముతూ ఉంటారండి. ఇలా ఇంకెక్కడా దొరకవన్నమాట. లైవ్ ఫిష్ అంటారు కదా! అలా నేరుగా పట్టి మనకు అమ్ముతూ ఉంటారు. మేము ఈ రొయ్యలు అయితే తీసుకున్నాము. దాంతో ఏదైనా వంట చేసి మీకు తర్వాత చూపిస్తాను. నేను ఈ రోజైతే వండలేదండి అది. ఎందుకంటే అమ్మ చేపల కూర అది వండిచ్చింది. అవి తెచ్చుకున్నాం అన్నమాట. అందుకే నెక్స్ట్ వచ్చేది కూడా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. నేను ఏమేమి తెచ్చుకున్నాను అక్కడ నుంచి అనేది మీకు లైన్గా చూపించానన్నమాట. ఇంకా చూసారు కదా గోదావరి ఎంత బాగుందో చూడడానికి. ఇలాంటి చోట చూడడానికి చాలా చాలా ప్లెజెంట్గా కనిపిస్తుందండి. ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకు చూస్తూ ఉంటేనే. అందుకోసమనే మీకోసం వీడియో అయితే తీశాను చిన్నగాని. కొంచెం షార్ట్గాని కొంచెం అడ్డంగా వచ్చిన వల్ల వీడియో కొంచెం కన్ఫ్యూజ్గా ఉందన్నమాట. మీరు పూర్తిగా చూడండి. ఇక్కడ రొయ్యలు తీసుకుని మేము మళ్ళీ ఇంటికి బయలుదేరామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత మేము తెచ్చినవన్నీ కూడా మీకు నేను అన్నీ చూపిస్తూ మళ్ళీ వీడియో తీసానండి. దీనికి జాయిన్ చేస్తున్నాను అనమాట అది కూడాని. అందుకే పూర్తిగా చూశాక ఒక లైక్ చేసి నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇక్కడ చేపలు చూసారా ఎంత బాగున్నాయో. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఎవరైనా సరే మంచిగా తాజా చేపలు, రొయ్యలు, పీతలు కావాలనుకున్న వాళ్ళు ఇలా ధవళేశ్వరం వచ్చి తెచ్చుకుంటే చాలా బాగుంటాయి. అంటే చెరువు చేపల కన్నా కూడా ఇలా గోదావరి చేపలు చాలా మంచిది కదా ఆరోగ్యానికి. ఈ చేప అయితే చాలా పెద్దగా ఉందండి. మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ పెద్ద చేప అన్నమాట. ఒక 4-5 వాటా వేసుకుని తీసుకుంటే సరిపోతుంది. అంత పెద్ద చేప ఉందన్నమాట. అలాగే రొయ్యలు చిన్న సైజు, పెద్ద సైజు అన్నీ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ రొయ్యలు తీసుకుని ఇలా వెళ్ళిపోవడమేనండి ఇంటికి. చూసారు కదా సాయంత్రం అయిపోయిందనమాట. లైట్గా ఎండ ఉంది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చేసిన వీడియో కూడా చూడండి. పూర్తిగా చూశాక ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈరోజు వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని నేను, ఎందుకంటే అక్కడ కొంచెం పని ఉండి వెళ్ళాను అనమాట. భీష్మ ఏకాదశి వస్తుంది కదా, ఇక్కడ వీరభద్రస్వామి కళ్యాణం జరుగుతుంది అనమాట. అందుకోసం బట్టలు అవి కావాల్సి ఉండి నేనైతే అక్కడికి వెళ్ళాను. అలాగే మాకు సొసైటీ ఉందండి, అంటే చేనేత సొసైటీ అనమాట. మేము పద్మశాలీస్ అనమాట. అందరూ కూడా మా వాళ్ళందరూ కూడా అక్క బావ మా చుట్టాలందరూ కూడా మగ్గం నేస్తూ ఉంటారు. అక్కడ సొసైటీ ఉంటుంది, అక్కడ ప్యూర్ కాటన్ అనమాట. చాలా బాగుంటుందండి. ఇక్కడ కొంతమంది అక్కడ నుంచి తెప్పించుకుంటూ ఉంటారు నాతోటి నేను వెళ్ళినప్పుడు. ఈరోజు స్వయంగా వాళ్ళే నాకు కూడా వచ్చి తీసుకున్నారనమాట. అలాగే ఇది వరకు కూడా 2-3 సార్లు తీసుకుని ఉన్నారు. అవి నేను మీకు కూడా చూపిందాం కదా అని ఈ ముందే అయితే ఇలా పెట్టుకుని ఉన్నాను. చూడండి కవర్ నిండా. ఇవి వీడియోలో మీకు అంతగా కనిపించకపోయినా కానీ క్లాత్ మాత్రం నెంబర్ 1 అనమాట. వాళ్ళు షర్ట్లు తీసుకున్నారండి. ఇదేమో కోరా కలర్ అంటారు. ఇవి కలర్స్ చెప్పడానికి ఎంతగా ఉండదండి, కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. మనం మామూలుగా అయితే ఏ షర్ట్ తీసుకున్నా సరే వాష్ చేయగా పాడైపోతూ ఉంటుంది, కానీ ఈ చేనేత వస్త్రాలు మాత్రం మనం ఉతికే కొలది కూడా మంచి షైనింగ్ వచ్చి చాలా అందంగా ఉంటాయి. ఈ 4 తీసుకున్నాను. తర్వాత అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ కాబట్టి అలాగా విడిగా కవర్లో పెట్టించారండి. ఇది మల్కా అంటారనమాట. మీకు సరిగా కనిపిస్తుందో లేదో, వీడియోలో సరిగా కనిపించకపోవచ్చు. క్లాత్ దళసరిగా వచ్చి చాలా బాగుంటుంది వాడే కొద్దిని. నెక్స్ట్ ఇదొకటి. ఇవి వాడే వాళ్ళు లైట్ కలర్స్ యూజ్ చేస్తారండి, అందుకని అన్నీ కూడా లైటే తీసుకున్నారు. మీరు ఇలా నేరుగా సొసైటీ దగ్గరికి వెళ్ళి బట్టలు తీసుకుంటే కనుక మనకి కొంచెం తక్కువ కాస్ట్లో వస్తుంది. నేచే వాళ్ళకి ఇది ఎక్కువే అనిపించవచ్చు, కానీ ఇది ఆఫ్కోకి వెళ్ళిపోతాయండి అక్కడ నుంచి నేరుగాని. అందుకని ఊరు షాపులు మారే కొద్ది కూడా డబుల్ ట్రిపుల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ చేనేతకి అంత ప్రత్యేకత ఉంది. ఇవి ఏ కవర్లో అందులోనే పెట్టేస్తాను, వాళ్ళకి అలాగే ఇవ్వాలి కాబట్టి, ఎందుకంటే రేట్లు తెలియాలి కదా, అందుకోసమని. తర్వాత ఇవి లుంగీస్ అండి. సొసైటీలో చేనేత పరిశ్రమ ద్వారా మగ్గం ద్వారా నేసిన లుంగీలు అనమాట. ఇది ఒక్కొక్కటి 350 రూపాయలు పడిందండి. అంత నెంబర్ 1. ఎండాకాలంలో అది చాలా బాగుంటుంది కట్టుకోవడానికి. వాళ్ళు 2 తీసుకున్నారండి. ఇవి గడులు కలర్ కూడా చాలా బాగుంది కదా చూడడానికి. ఈ 2 తీసుకున్నారనమాట. అలాగే ఒక క్యాలెండర్ ఇచ్చారండి. క్యాలెండర్ కూడా ఇచ్చారు. మామూలుగా అయితే నాన్న తీసుకుని ఉంచుతారు, ఈరోజు మళ్ళీ బట్టలు కొన్నాం కాబట్టి మళ్ళీ ఇచ్చారనమాట. ఇక ఎలాగూ వెళ్ళాను కదా అని మా పెద్దబాబు నేను వెళ్ళామండి రోజు. వాడి కోసమని ఈ కలర్ తీసుకున్నాను షర్టు. ఇవి కుట్టించాక చాలా బాగుంటాయండి. అలాగే ఇది ఒకటి అన్నమాట. ఇది మల్కా అంటారు, డబల్ షేడ్ వస్తుంది. కనిపిస్తుందా మీకు? ఇదొకటి. ఈ 3 మా బాబు కోసం తీసుకున్నాను. ఇవి మనం ఒక రోజు నైట్ అంతా కూడా నానబెట్టి ఉంచి ఎండలో ఆరవేసిన తర్వాత స్టిచ్చింగ్ చేయించుకోవాలండి, లేదంటే ఇది కాటన్, ప్యూర్ కాటన్ కాబట్టి లాగేస్తుంది. అందుకోసమని బాగా మనం తడిపి ఒక నైట్ అంతా లేదా మర్నాడు కూడా తడిపేసి ఉంచుకొని మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి. ఇవి ఎండాకాలంలో యూజ్ చేయడం వల్ల ఒంటికి చాలా చలువ చేస్తుందండి. చెమట పట్టినా కూడా ఆరిపోయి మళ్ళీ మనకి చాలా చల్లగా అయితే ఉంటుంది. మన చర్మానికి రక్షణగా ఉంటుందండి కాటన్ నేత వస్త్రాలు ధరిస్తేనే. వీలైన వారు అందరూ కూడా మీ దగ్గరలో ఇలాంటి కాటన్ అంటే చేనేత వస్త్రాలు ధరిస్తే ఉంటే కనుక మీరందరూ కూడా కొనుక్కొని వాడండి. చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. అంటే స్కిన్ ఎలర్జీస్ అవి రావు. సిల్క్వి వాడడం వల్ల అలాంటివి వస్తూ ఉంటాయి.
నాకు నేత చీరలు ఉన్నాయండి, నేను ఇది వరకు కట్టుకునేదాన్ని. కాకపోతే వీటికి ప్రాసెస్ ఏంటంటే చక్కగా ఉతికిన తర్వాత గంజి పెట్టి ఆరేసి మళ్ళీ ఐరన్ చేయాలండి. ఐరన్ చేస్తేనే వీటి లుక్ కనిపిస్తుంది అనమాట. కానీ చాలా హుందాగా ఉంటాయండి ఈ బట్టలు కట్టుకోవడం వల్ల. ఇక ఇవి అయిపోయింది కదా, ఒకసారి ఎప్పుడైనా వాళ్ళ అనుమతి తీసుకుని మీకు మా ఊరి సొసైటీ అంతా కూడా చూపిస్తాను. అక్కడే కలర్స్ కూడా వేస్తూ ఉంటారు. నేరుగా నూలును కూడా రెడీ చేస్తారండి. అక్కడే మిషన్ కూడా పెట్టారు. అందులో మా వాళ్ళే ఉపాధి కోసం అందులోనే చేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను మీకు ఎప్పుడైనా. తర్వాత నేను స్టిచ్చింగ్ చేస్తాను కదా, లైనింగ్ క్లాత్స్ తెచ్చుకున్నాను. ఒక నైటీ, ఇవి స్వామివారికి కుట్టడానికి అని చెప్పాను కదండి, ఇవి అమ్మవారి కోసం తీసుకున్నాను అనమాట. ఇలా ఉంటాయి. వీటిని నేను కుట్టినప్పుడు వీలైతే చూపిస్తాను. ఇవి కూడా స్వామివారికి. అలాగే 2 కర్టీన్స్ తీసుకున్నాను. వాడపల్లి వెళ్ళినప్పుడు అక్కడ దుర్గమ్మ గుళ్ళో ఇవ్వడానికని ఇలా రామరాజు షాప్ అయితే తీసుకున్నానండి. ఇంకా చీర తీసుకోవాలి అమ్మవారికి. ఇదైతే అందులో దుర్గమ్మవారి గుళ్ళో ఉండే పంతులు గారికి అన్నమాట. అలాగే చెప్పాను కదా, నాకు తెలిసిన వాళ్ళు తెమ్మన్నారని, వాళ్ళ కోసం అయితే ఇవి తీసుకున్నాను. ఇవి ఫాల్స్ అండి, టైలరింగ్ చేస్తానని చెప్పాను కదా, ఫాల్స్ తీసుకొచ్చాను. ఇక తర్వాత ఇవన్నీ కూడా మా అక్క పంపించిందండి, పిల్లలు తింటారు కదా అని. స్వీట్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. రసగుల్లా, మిఠాయిలు, ఇవి గులాబ్ జామ్, రిపెన్ పకోడీ, ఇది పేరు గుర్తు రావట్లేదు. కారపూంది, ఇదేమో సన్న కారపూస. ఇలా ఎప్పుడు వెళ్ళినా సరే అక్క మాకు అన్నీ ఇలా ఇస్తూ ఉంటుందండి. ఇది గుళ్ళు పకోడీ అన్నమాట. బాగుంటాయి, తినడానికి చాలా బాగుంటాయి. ఇక ఇది పచ్చడం చేయడం కోసమని పచ్చడి కానీ కరివేపాకు తీసుకొచ్చానండి అమ్మవారి ఇంటి దగ్గర. ఇదైతే నేను వెళ్తున్నాను కదా అని అమ్మ ఈరోజు చేపల కూర వండిందండి. ఇదైతే మీకు దగ్గరికి తీసుకొచ్చి చూపించాల్సిందే.
అమ్మ చేపల కూర అయితే వండించింది. నేనేం చెయ్యొద్దమ్మా, నీరసంగా ఉంటున్నావు కదా అని చెప్పాను. ఆయన నాన్న చేప ముక్కలు తెచ్చిచ్చాడంటండి. అవి రెడీ చేసి అయితే ఉంచింది. మేము అక్కడ తినలేదని ఇంటికి తీసుకెళ్ళమని ఇచ్చిందనమాట. ఎందుకంటే ఇంటి దగ్గర మా చిన్నబాబు అది ఉన్నాడు కదా, వేడివేడిగా చేపల పులుసు అయితే చేసి పెట్టింది. మా అమ్మ చేతితో చేసిన వంట తినైతే చాలా రోజులైందండి. దగ్గర దగ్గర 2 సంవత్సరాలు అయితే అయిందనమాట. ఇప్పుడు మళ్ళీ ఇలా వేడివేడిగా చేపల కూర అయితే రెడీ చేసి పెట్టింది నా కోసమని. చాలా ఆనందంగా అనిపించింది అనమాట. అమ్మ చేతి వంట ఈరోజు మళ్ళీ తెచ్చుకున్నాను నేను. అందుకోసమే మళ్ళీ మీకు ప్రత్యేకించి వీడియో అయితే చూపిస్తున్నాను. చేపల పులుసు అయితే చాలా బాగుందండి. ఇంటికి వచ్చాక మేము అందరం కూడా తిన్నాము. చూసారు కదండి నేను ఏమేమి తెచ్చుకున్నాను ఏంటనేది వీడియోలో మీకు చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. అలాగే అందరూ కూడా వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.